వార్త. కపీశ్వరా, దేవా, నాకిక సెలవు, విజయోస్తు అని తెలిపి దేవలోకానికి వెళ్ళిపోయింది ధన్యమాలిని. హనుమ అమాయకంగా మునీశ్వరుని వద్దకు వచ్చి, స్వామి, పరిశుద్ధుడనై వచ్చాను, మంత్రోపదేశం చేస్తారా అని అడిగాడు. ముని మందహాసం చేసి, దగ్గరికి వచ్చి కూర్చోనాయనా, నీ చెవిలో మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. హనుమ కపట మునిని సమీపించాడు. ముని అతని మీదకి వంగి చెవిలో మంత్రోపదేశం చేస్తున్నట్లు నటించబోయాడు. అప్పటికే హనుమ వాలం ఆ ముని గొంతుక చుట్టూ యమపాశంలా బిగుసుకుపోయింది. హనుమ ఒక్క క్షణం కూడా తాత్సారం చేయకుండా ఆకాశానికి ఎగిశాడు. వాయుయానం చేస్తూ కొద్దిసేపట్లోనే కైలాస పర్వత ప్రాంతాన్ని సమీపించాడు. పండు వెన్నెలలో దగదగ మెరిసిపోతోంది వెండి